కొత్తూరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో విశిష్టమైంది. 12 శీర్షాలతో స్వామి సర్పాకృతిలో భాసిల్లడం ఇక్కడ విశేషం. స్వామి 12 శీర్షాలు 12 రాసులకు 12 మాసాలకు ప్రతీక. అంటే సమస్త గ్రహ శాంతులకు గ్రహ దోషాల నివారణకు ఈ క్షేత్రం పేరెన్నికగన్నది. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం ఎన్నో విశేషాంశాల సమాహారం. షణ్ముఖుడు శివపార్వతుల పుత్రుడైనప్పటికీ గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె స్వామి దివ్య చైతన్యాన్ని భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువుని కృత్తికా దేవతలు 6 పెంచి పోషించారు. గర్భకోశ నుంచి జారి పడినందున ఆ బాలుడు స్కందుడయ్యాడు. రెల్లుగడ్డిలో ఆవిర్భవించినందున శరవణుడయ్యాడు. కృత్తికా దేవతలు పెంచినందున కార్తికేయుడని, కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడని వ్యవహరిస్తారు. కుమారస్వామి శూర పద్మాసురుడనే రాక్షసుణ్ణి వధించగా ఇంద్రుడు తన పెంపుడు కుమార్తె అయిన దేవసేనను ఇచ్చి పరిణయం చేసి దేవసేనాధిపత్యాన్ని అప్పగించాడని చెప్తారు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాంశాలు నేపథ్యంగా కుమారస్వామి అవతార తత్వంలో ఇమిడి ఉన్నాయి.